అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ అనేది మీ యొక్క ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే. కానీ మీ హక్కులకు ముగింపు కాదండి. ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు, సమాజానికి సేవ చేసిన తర్వాత ప్రభుత్వం కల్పించేటటువంటి పెన్షను, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మరియు కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలు మీ యొక్క చట్టబద్ధమైన హక్కులు. వీటిని పొందటానికి ప్రతి పెన్షనర్‌కు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే వీడియో చేయడం జరిగింది. సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామందికి తమ రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యంగా పొందటం లేదా కొన్ని ముఖ్యమైన హక్కులను వారు మరిచిపోవడం, కోల్పోవడం జరుగుతుంటోంది. అందుకే ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తమ హక్కులు అంటే కుటుంబ పెన్షన్ కోసం అండి. ఫ్యామిలీ పెన్షన్ కోసం ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా ఈ వీడియో ముఖ్యమే. తమ యొక్క హక్కులు ఏమిటి? బాధ్యతలు ఏమిటి? అనుసరించాల్సినటువంటి విధానాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరము. మరి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నెలవారీ పెన్షన్‌ను నిర్ణీత తేదీల్లో పొందే హక్కు ప్రతి పెన్షనర్‌కు ఉంటుంది. పెన్షన్ లెక్కింపులో ఏమైనా పొరపాట్లు జరిగినట్లు మీరు భావిస్తే సంబంధిత అధికారుల నుండి వివరణ కోరే హక్కు మీకుంది. అర్హత ఉన్నట్లయితే కమ్యూటేషను, గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ పెంపుదలను పొందే హక్కు ఉంటుంది. పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినా లేదా ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణ పరిష్కారం కూడా కోరవచ్చు. పెన్షన్ అనేది కేవలం ప్రభుత్వం ఇచ్చే కానుక కాదండి. అది ఉద్యోగి దాచుకున్న వాయిదా వేయబడినటువంటి వేతనం, డిఫర్డ్ వేజ్ అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడినటువంటి అర్హులైన కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందే హక్కు ఉంది. ఇందులో మొట్టమొదటగా భార్య లేదా భర్తకు ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనల ప్రకారంగా అవివాహిత, వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కొన్ని షరతులతో ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తింపవచ్చు. శారీరక లేక మానసిక వైకల్యం ఉన్నటువంటి కుమారుడు లేదా కుమార్తెకు వారి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ పొందేటటువంటి ప్రత్యేక అవకాశం అనేది ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పెన్షనర్ మరణానంతరం ఎవరు ఆధారపడిన వారు లేకపోతే గనక తల్లిదండ్రులకి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పొందేందుకు అర్హులు కావచ్చు. అయితే రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి తన సర్వీసు కాలానికి తగినట్లుగా గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది. అలాగే పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు కమ్యూట్ చేసుకొని పెద్ద మొత్తంలో నగదు ఒకేసారి పొందే వెసులుబాటు ఉంటుంది. నిబంధనల ప్రకారం కమ్యూటేషన్ చేసుకున్నటువంటి 15 ఏళ్లు తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు వయసు రీత్యా అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే హక్కు కూడా ఉంటుంది. మరి సరైన పత్రాలు సమర్పిస్తే ఈ ప్రయోజనాలన్నీ ఎటువంటి ఆలస్యం లేకుండా అందాలి. పెన్షనర్‌కు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. తన మొబైల్ చిరునామా, ఇంటి అడ్రస్సు, మొబైల్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా ఇవి గనక మారినప్పుడు వెంటనే సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి సమాచారం అందించడం అత్యంత ముఖ్యం. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తప్పనిసరిగా జీవన ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి అయితే నవంబర్ అండి. అలాగే తెలంగాణలో ప్రభుత్వ పెన్షనర్స్‌కి కూడా. కానీ ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి జనవరి అండ్ ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. లేదంటే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు దీనిని జీవన్ ప్రమాణ్ యాప్ లేదా పోస్ట్ మ్యాన్ సహాయంతో డిజిటల్ పద్ధతిలో ఇంటి వద్ద ఉండే సమర్పించవచ్చు.
కుటుంబ సభ్యుల వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే నమోదు చేయాలి. పెన్షనర్‌కు సంబంధించి అన్ని ఉత్తర్వులను మరియు పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే కొత్త జీవోలు మరియు నిబంధనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకే ఉద్యోగానికి 2 పెన్షన్‌లు పొందడం చట్టవిరుద్ధము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అనేది పెన్షనర్‌కు అత్యంత కీలకమైన పత్రం. ఉద్యోగంలో ఉండగా ఉద్యోగులకు సర్వీస్ రికార్డ్ ఎంత ముఖ్యమో పెన్షనర్స్‌కు ఈ పీపీఓ పత్రం అంత ముఖ్యం. ఇప్పుడు ఈఎస్ఆర్ అనేది వస్తుంది. అలాగే ఈపీపీఓ గూడా వస్తుందండి. ఇవి పూర్తిగా డిజిటల్ మయం కానున్నాయి. సో, అంటే మన భద్రత అంత లేకపోయినా ఆన్‌లైన్‌లో అయితే భద్రపరుచుకోవచ్చు అన్నమాట. అంటే ఇవి పోతాయి అనే బాధ ఉండదు. మరి నామినేషన్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. మరియు అవసరమైతే అంటే మీ తర్వాత నామినీ ఎవరు? మీకు సంబంధించిన అమౌంట్‌కి అని జెప్పేసి. అవసరమైతే జీవిత భాగస్వామి మరణం తర్వాత పిల్లల పేర్లను కూడా సవరించుకోవాలి అన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఎటువంటి ఈ యొక్క ఇబ్బందులు తలెత్తకుండా అన్నమాట. ఇకపోతే పెన్షన్ ప్రపోజల్స్‌లో సంతకాలు, కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఫోటోలు స్పష్టంగా అయితే ఉండాలి. మొబైల్ నంబర్ నమోదు చేయడం వల్ల ఈ మేరకు పెన్షన్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అనేది అందుతూ ఉంటుంది. ఇక లాస్ట్ పే సర్టిఫికేట్ ఎల్‌పిసి మరియు నో డ్యూస్ సర్టిఫికేట్ వంటివి పెన్షన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. పెన్షన్ సమస్యల పరిష్కారానికి పెన్షన్ అదాలత్ ఒక గొప్ప వేదిక. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం వివిధ జిల్లాల్లో పెన్షన్ అదాలత్‌ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో పెన్షనర్లు నేరుగా ఉన్నతాధికారులను కలిసి తమ పెండింగ్ సమస్యలను, ఫ్యామిలీ పెన్షన్ లేదా గ్రాట్యుటీ వంటి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి మార్గం కలుగుతుందన్నమాట. అయితే పెన్షనర్లు తమ ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కల్పించే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ప్రయోజనాలను కూడా తప్పక వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇందుకోసం ప్రతి నెల రూ. 225 నుండి రూ. 300 వరకు వారి హోదాను బట్టి కట్ అవుతుంటుందని కాబట్టి. ప్రతి పెన్షనర్ తప్పక భద్రపరచుకోవాల్సిన పత్రాల విషయానికొస్తే పెన్షన్ పేమెంట్ ఆర్డరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్కు, నామినేషన్ పత్రము, సర్వీస్ బుక్కు నకళ్ళు, అలాగే గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ ఉత్తర్వులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన రసీదులు. ఈ పత్రాలను డిజిటల్ రూపంలో స్కాన్ చేసి కూడా దాచుకోవడం మంచిదండి. అలాగే తెలియని వ్యక్తుల ఫోన్‌లలో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు లేదా బ్యాంకు సమాచారం అనేది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదనమాట. అంటే వేరే వాళ్ళ ఫోన్‌లో మీ యొక్క బ్యాంకు లాగిన్ అవ్వడము ఇలాంటివి చేయకూడదు. అలాగే మీ మొబైల్ ఫోన్‌కొచ్చిన ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదనమాట. మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలనైతే సూచించడమైనది. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీవితకాల సేవకు లభించే గౌరవమైన హక్కు. ఈ హక్కులను పూర్తిగా పొందాలంటే నిబంధనలపై అవగాహన, అవసరమైనటువంటి పత్రాల సంరక్షణ మరియు సరైన సమయంలో దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ప్రతి పెన్షనర్ తన హక్కులను తెలుసుకోవటమే కాకుండా వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఆర్థిక భద్రతతో పాటు ప్రశాంతమైన పదవీ విరమణ జీవితాన్ని గడపవచ్చు. అవగాహనే పెన్షనర్లకు అతిపెద్ద బలం మరియు రక్షణ. సో, మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నియమాలపై అవగాహన కల్పించడం మీ బాధ్యత.